ఇదే నీళ్ళు తీసుకొని వెళ్ళి వేడి చేసి తాగుతున్నాము. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కూడా పొలం పనికి వెళ్ళాలి. ఈరోజు ఫైనల్ అండి. ఫైనల్ ఈరోజు లాస్ట్ చేసి వచ్చేస్తాము. ఇప్పుడు కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేస్తుందో మా మిసెస్ చూడాలి. ఈ రోజుతో కలిపి మొత్తం అయితే కరెక్ట్గా 10 రోజులు అవుతుందండి. వర్షం అయితే ఆగట్లేదు, అలా తుఫాను పడుతూనే ఉంది. అయినా సరే తుఫాన్లో కూడా మా వాళ్ళైతే పని అయితే ఆగరు, అలా చేస్తూనే ఉంటారు. పని అయితే ఆపరు అసలు. ఏం ప్రిపేర్ చేస్తున్నావు? చికెనా? ఉదయాన్నే చికెన్ రెడీ చేసింది మా ఆవిడైతే. ఇది ఫ్రైయా? చూపించు. ఇప్పుడైతే వండేసి ఈ విధంగా రెడీ చేసిందండి. ఇప్పుడైతే ఫ్రై చేయబోతుంది టమాటా పెట్టి. వర్షం కదా, అందుకనే గ్యాస్లో వండుకుంటున్నాం. లేదంటే మేము ఎక్కువ శాతం పొయ్యికి ప్రిపేర్ చేస్తాము. పొయ్యిని ఆధారపడితే ఇబ్బంది అయిపోద్ది, వంట అయితే కారిపోతుంటుంది అక్కడ. చింతపండుకు బదులు నిమ్మకాయ వాడవదండి. అవును. ఓకే, బాగుంటుంది. రైస్ అయిపోయిందా తల్లి? కుక్కర్లో పెట్టాను. రైస్ అవ్వలేదు. తల్లి రెడీ అయిపోయి ఉంటే దించేసాడు. అలాగే. అన్నం అయితే వేడి ఉంది. బాగానే చేసే వంట. సీతాఫలం కొన్ని పగలే, చిన్నవి. ఇవి అమ్మినా రేట్ ఏం లేదు ప్రస్తుతానికి. దారిలో అయితే మొత్తం జారుడుగా ఉంటాయి. ఎందుకంటే ఇదే దారి పశువులు నడుస్తాయి, మనుషులు కూడా నడుస్తారు కాబట్టి వర్షాకాలం జారుడుగా ఉంటాయి. జాగ్రత్తగా నడుచుకోవాలి చూసుకుంటూ, లేదంటే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే 10 రోజులు అవుతుంది మేమైతే పని స్టార్ట్ చేసి, పొలం నాట్లు స్టార్ట్ చేసి. చాలామందికి వర్షంలో తడవడం వల్ల ఫీవరు, మలేరియా కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మాకైతే లక్కీగా ఏం రాలేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు మా ఊట చూపిస్తాను. మేము ఇక్కడ నుంచే నీళ్ళు తీసుకుని వెళ్ళి సేకరించి తాగుతాము. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే మంచినీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. చూస్తున్నారు కదా, ఇవి
ఇదే నీళ్ళు తీసుకొని వెళ్ళి వేడి చేసి తాగుతున్నాము. వేరే ఆప్షన్ లేదు మాకైతే. చూసారు కదా, పొలం నీళ్ళు మొత్తం బురద అయిపోయినాయి. ఇవే నీళ్ళు తీసుకొని వెళ్ళి వేడి చేసి కాచి తాగాలి, లేదంటే రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది నాగలండి. ఇదైతే బోందు. వీటిని ఉపయోగించి మేమైతే దుక్కి దుంటాము. ఇదైతే పాట అంటారు. దీంతో దుక్కి దున్న పొలాన్ని అయితే సదును చేస్తాము. భాస్కరావు అయిపోయిందా? మొత్తానికైతే పొలం మునుపు అయితే ఈరోజుతో అయిపోయిందండి. నాటేసే మొత్తము మీకు చూసారు కదా, ఈ బిట్టు ఒకటే ఉంది. ఇది నాటిన తర్వాత వెళ్ళిపోవచ్చు, ఇంకా రిలాక్స్ అయిపోవడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.